వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ స్థాపనతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు అదానీ సేకి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్. ఆఖర్ స్టాప్ యాజమాన్లకు మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని కోరిన టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాల. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. శని దోషాలను తొలగించేందుకు సోమవారం వరకు నిర్వహించనున్న పూజలు. తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని ఏపీ ప్రభుత్వ వీప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 1 కోటి మందికి పైగా సభ్యత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉన్న నందమూరి తారకరామ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు స్టీల్ ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపనతోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ బలపడుతుందని, 1 కోటి మందికి పైగా సభ్యత్వంతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గోర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో గాడి తప్పిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని, రానున్న 5 ఏళ్ల ప్రజలకు స్వర్ణయుగంగా మారనున్నాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఏ బ్రహ్మ ముహూర్తాన ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించాడో, స్థాపించిన నాటి నుంచి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ కూడా ప్రజల పక్షంగా నిలిచి ఈ పార్టీ ప్రజలకి సేవ చేస్తూ ఉంది. పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యం కూడా సేవ చేస్తూ ఉంది. అన్న నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ఆయన హయాంలో ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకి రాజకీయ రిజర్వేషన్లు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది ఆయన వల్ల. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు వచ్చింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చేసినటువంటి చట్టాల వల్ల. పేదవాళ్ళకి పూరి గుడిసెల్లోంచి పక్కా గృహాలు ఇచ్చింది మొట్టమొదటి దేశంలో ఎన్టీఆర్. అట్లాగే పింఛను పథకాన్ని మొట్టమొదట 30 రూపాయలతో దేశంలోనే ఆదర్శవంతంగా ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, మహానుభావుడు ఎన్టీఆర్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆ మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా మళ్ళా అభివృద్ధి వైపుగా తెలుగు ప్రజల్ని, తెలుగు జాతిని నిలబడే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అహర్నిశలు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళబోతూ ఉందని తెలియజేసుకుంటూ, ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ పార్టీ యొక్క లక్ష్యాలను, ఈ పార్టీ యొక్క మార్గదర్శకాలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ ఛార్జీలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెంచమని హామీలు ఇచ్చినా సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు, అదానీ సెక్కి ఒప్పందాల రద్దు చేయాలని విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది వింటూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు ఎలా పెరుగుతాయో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా అని నిలదీశారు. ఇప్పటికైనా కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయడంతో పాటు సెక్కి ఒప్పందాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర అనేక సమస్యల్ని గుర్తించింది. ప్రజలు అనేక సమస్యల్ని మా దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది కరెంటు ఛార్జీల సమస్య. 500 నుండి 700 రూపాయల దాకా ప్రతి ఇంటికి సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అదనపు భారం పడుతుందని చెప్పనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణం ఎవరని చెప్పనేటువంటిది అర్థం కాక అయోమయావస్థలో గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా, ఎవరు పెంచారు, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచిని తగ్గించడం లేదని చెప్పనే సందేహాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రజలు గ్రహించాల్సినటువంటి విషయం కూడా ఇటు ఉంది. మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని గత ప్రభుత్వం కొంతమేరకు ప్రజల మీద వేస్తే దాని కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నేను వాగ్దానం చేశాను తగ్గిస్తానని, అయినా సరే నేను కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నానని చెప్పనని చంద్రబాబు నాయుడు చెప్పడం అని చెప్పనేది, పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది సిగ్గెట్లా లేదని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. గతంలాగా నేను భారాలు మోపనని చెప్పావుగా పెద్ద మనిషివి, గతంలాగా భారాలు మోపనటువంటి చెప్పిన పెద్ద మనిషికి కరెంటు ఛార్జీల భారం కనపట్టలేదా పెంచుతుంటే? అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పనేటువంటి ఒక జగన్ బినామీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఎన్నికల్లో 50 కోట్ల రూపాయల విరాళం తీసుకున్నది నిజమా కాదా అని చెప్పనేటువంటి ప్రజలు అడుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా. అంతేకాదు అదానీతో చేసుకునేటువంటి సెక్కి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చెప్తా ఉన్నారు, చెప్పారు, హామీ ఇచ్చారు. అదే సందర్భంలో విద్యుత్ మంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎక్కడా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోమని చెప్తా ఉన్నారు. ఈ రోజున సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో కృష్ణలంక కరకట్ట మీద ఒక మహిళ, ఒంటరి మహిళ, కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి మహిళ తీసుకొచ్చినటువంటి బిల్లులో 20 యూనిట్లకి 450 రూపాయలు వసూలు చేసేయడానికి బిల్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఒక యూనిట్కి ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మరి 20 యూనిట్లకి నెలకి కనీసం రోజుకు 1 యూనిట్ కూడా వాడకుండా నెలకి 20 యూనిట్లు వాడిన బిల్లుకి 450 రూపాయలు ఏ రకంగా వసూలు చేయడానికి మీరు బిల్లు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పేసి ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ 9 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయల భారాలని ప్రజల మీద వేసింది నిజం కాదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ప్రజల్ని మభ్యపెట్టేదానికి, మోసగించేదానికి అబద్ధపు ప్రకటనలు చేస్తా ప్రజల మీద ఈ రకమైనటువంటి విద్యుత్ భారాలు వేస్తూ ఈ రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజడం, ప్రజల నెత్తిన చేయబెట్టి అదానీ జేబుల్లోకి డబ్బులు పంపించడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ని అదానీ జేబు సంస్థగా మార్చి ఈ సెక్కి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్ల రూపాయలని లంచంగా తీసుకొని సెక్కి ఒప్పందాలు చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అదే ఒప్పందాలను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టకుండా, దానిపైన విచారణ చేయకుండా, అదానీని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయకుండా ఎందుకు చంద్రబాబు గారు అదే ఒప్పందాలను కొనసాగిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో అదానీ కంపెనీ కోసం ఈ రోజున ఇప్పటికే అనేక షాపులకి
స్మార్ట్ మీటర్లు పెట్టారు, రేపు తొందరలోనే ఇళ్లకు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే లోకేష్ గారు ఆ రోజున స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి మేమున్నామని చెప్పినటువంటి లోకేష్ గారు ఈ రోజున బయటకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు పెడితే వేలకు వేల రూపాయలు వచ్చేటువంటి బిల్లులు ఎవరు కట్టాలి, ఎవరి నెత్తున చేయబెట్టి ఎవరి జేబుల్లోకి డబ్బులు పంపిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి విద్యుత్ భారాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే పనులు లేక ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలపైన ఈ రకంగా విద్యుత్ భారాలు వేయడం సమంజసం కాదు. రాబోయే కాలంలో మీరు తీసుకున్న గోతులోనే మీరు పడతారని చెప్పేసి కూడా మీకు గుర్తు చేస్తూ ఈ విద్యుత్ పోరాటాన్ని ఖచ్చితంగా మేము ఉద్ధృతం చేయదలిచాం. మీరు కనుక ఈ విద్యుత్ భారాలను పెంచినటువంటి విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే రాబోయే కాలంలో జరిగేటువంటి పోరాటాలకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ రకంగా అయితే గతంలో మీ అనుభవాలు ఉన్నాయో అదే అనుభవం మళ్ళీ పునరావృతం కావడానికి అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని డివిజన్ అధ్యక్షులు ఏరుబోతు రామారావు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ఏరబోతు రామనారావు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలను తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన సీనియర్ నేతలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కారణంగా తనలాంటి అనేక మంది సామాన్యులు రాజకీయాల్లో స్థానం సంపాదించుకున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సేవా ధ్యేయంతో పనిచేసే పార్టీగా ఎప్పుడు ప్రజల కోసం ముందుంటాందని ఈ పార్టీ కోసం పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు రమణరావు తెలిపారు. వృద్ధులకు మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్లో మా నాయకులైనటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో వారి ఆదేశంలో ఎంపీ కేసీఆర్ నాయకత్వంలో ఈ రోజున 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో సంతోషం. ఈ రోజున మహానుభావుడు స్వర్గలోకంలో ఉన్నా సరే వారు పెట్టిన బలమైన ముహూర్తంలో ఈరోజు పార్టీలో ఈరోజు మీ కండ వేసుకు తిరుగుతూ ఉంటే వారి పుణ్యం కార్పొరేటర్లుగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా సలామని అవుతున్నటువంటి నాయకులు అందరూ కూడా ముందు ఆయనకి దండం పెట్టుకోవాలి. దేవుడికి దండం పెట్టినాక ఆయన దండం పెట్టుకోవాలి. నేను ఎన్టీ రామారావే నాకు దైవంగా భావించి 82లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఈ రోజున 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నా. ఈ రోజున ఈ డివిజన్లో పార్టీ నాయకత్వంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలానే దుప్పట్లు, చీరలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. స్వీట్స్ పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం మరి ఎంతో కార్యక్రమంగా చేస్తాం. అలా సీనియర్లు అయినటువంటి వారిని గుర్తించి అన్ని కులస్తుల్లో కూడా ఒక 6 మందిని వారికి కూడా సీనియర్లు గుర్తించి సన్మానం చేయడం జరిగింది. సేవా కార్యక్రమం చేసే సేవా సంస్థలు కాదు, తెలుగుదేశం పార్టీ సేవా సంస్థ. తెలుగుదేశం పార్టీ అండా, తెలుగుదేశం పార్టీ జెండా మహిళలకు, అలానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం. ఎస్సీలకు, బలహీన వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనుక ఆ పార్టీలో మేము పనిచేయడం మాకు గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కోసం ఎన్టీఆర్, వంగవీటి మోహన్ రంగ లాంటి మహానుభావులు పాటుపడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి, ప్రజానేత వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ధైర్య సాహసాలకు మారు ప్రతిరూపమని, నగరంలో పేదలకు పక్కా ఇండ్లు ఇప్పించేందుకు మహా ఉద్యమం నిర్వహించిన మహానేత రంగా అని కొనియాడారు. అలాగే ఆయన సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి ప్రజలకు రక్షణ కల్పించిన నేత అని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు ముందుండి పనిచేస్తుందని, పేదలకు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కల్పించే విధానాలే పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోదుగల తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ నాయకులు లంబా దుర్గ, బత్తులకొండ, కోల శ్రీను, మధుగుల గణేష్, ఆర్కే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు వాడవాడలా ప్రతి డివిజన్లో చేయడం జరుగుతుంది. ఈరోజు 63వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు లబ్బా వైకుంఠం, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి కోలా సీను, డివిజన్ ఇన్ఛార్జి బొత్తుల కొండ, స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ, అలాగే దుర్గా, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, ఇంకా మైనార్టీ అధ్యక్షులు అన్వరు, ఇంకా నాయకులందరి ఆధ్వర్యంలో మోత్కూరు కాసిము అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ రాజీవ్ నగర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారు అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాల్ని ఆవిష్కరించుకున్నాం. ఆ ఇద్దరు మహానుభావులు కూడా మరి తెలుగు జాతికి ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకి స్థానం కల్పించి, మహిళలకి ఆస్తులో సమాన హక్కు కల్పించి, అలాగే పక్కా ఇళ్ళు కానీ పింఛన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆద్యం పలికితే మరొక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ మాజీ శాసనసభ్యుడిగా ఆయన పనిచేసినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో స్థిరపడటానికి వలస వచ్చినటువంటి తూర్పు ప్రాంతం కానీ కృష్ణా జిల్లా మారుమూరు గ్రామాల నుంచి కానీ ప్రకాశం నుంచి కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అండగా ఉండి రౌడీ మూకల కన్ను కూడా వాళ్ళ మీద పడకుండా కాపాడినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఆ పోరాటంలోనే ఆయన అసువులు బాసిన ఇవాళకే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా ఈరోజు కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. ఆయన అనుచరుడిగా మేము ఈరోజు శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచున్న ఆయన ఆశయ సాధన కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కోసం పోరాడతామని, వాళ్ళకి అండగా ఉంటామని, వాళ్ళకి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి అందరికీ కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, తెలుగు జాతి ప్రజల కోసం ప్రారంభించడం జరిగింది. ఈరోజు 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందమూరి తారక రామారావు గారి విగ్రహం, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన వంగవీటి మోహన రంగ గారి విగ్రహం, 2 విగ్రహాలు మన అన్నయ్య సెంట్రల్ టైగర్ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇద్దరి నాయకుల ఆశయాలతో పుణికిపుచ్చుకున్న నాయకుడు మన బోండా ఉమామహేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు 63వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ నగర్ నందు ఈ విగ్రహావిష్కరణ జరిగింది. అలాగే పేదలకి పళ్ళు, పిల్లలకి బిస్కెట్లు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా పంచుకొని ఒక పండుగ వాతావరణంలో మేము ఈ సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా ఉమా అన్నకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లబ్బా దుర్గా, సెంట్రల్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి. ఎన్టీఆర్ అభిమాన సంఘంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ అన్నారు. పార్టీ పట్ల అభిమానంతో ఎంతమంది నాయకులు, అభిమానులు అప్పటి నుంచి ఇప్పటిదాకా వెన్నుదన్నులుగా నిలుస్తున్నారని చెప్పారు. రాబోయే మరో 20 సంవత్సరాలు కూడా టీడీపీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మరియు ఇతర టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ ఎన్టీఆర్ పార్టీ స్థాపించి రోజున ఎటువంటి రాజకీయ నాయకులు ఆయన వెంటలేరని గుర్తు చేశారు. కేవలం అభిమానులు మాత్రమే ఆయన ఉన్నారని, వారితో కలిసి పార్టీని ప్రకటించారని చెప్పారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత టీడీపీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ అధికారంలోకి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు నమ్మి వెంట ఉండి మరింత బలోపేతం చేశారని కొనియాడారు. మనకి పండుగ దినం 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు అడుగుపడిన తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ నాయకత్వాలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు వెనకబడిన వర్గాలకు అధికారం, మహిళలకి సమాన హక్కులు, రాజకీయంగా కూడా మహిళలు ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేకమైన పట్వారీ
వ్యవస్థను కానివ్వండి, రకరకాల కరణికాల వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వాలని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారంటే 100లో 95 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అంటే 100లో 95 తెలుగుదేశం పార్టీ. మండల ఆఫీసులు కూర్చున్నాం, ఎండిఓ ఆఫీసులు చూసుకున్నాం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనందరం పనిచేయటం మన అదృష్టంగా భావిస్తూ ఈ పార్టీకి నాయకులు కాదు కార్యకర్తలే అండని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకనని మీ అందరికి మనవి చేస్తాను. నాయకులు చాలామంది వాళ్ళ ఇష్టానుసారం పార్టీలు మారారు తప్ప కేడరు కార్యకర్త కూడా ఇప్పుడు పార్టీలు మారలేదు. వస్తున్నారేం కనుక్కున్నాను. 100కి 98 మంది ఈ పార్టీ నిరంతరం కాపాడుకుంటుంది. పార్టీ కార్యకర్తలు అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. అలాంటి కార్యకర్తలకి న్యాయం చేయడానికి నిరంతరం ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడు నారా చంద్రబాబు గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ కార్యకర్తల వెల్ఫేర్ అనేది ప్రారంభించిన వ్యక్తులు. అందువలన వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కార్యకర్తగా మన ధర్మంగా మన పార్టీ ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పార్టీ కోసమే పనిచేద్దామని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాదు తెలుగుదేశం పార్టీ వలన లబ్ధి పొందిన అనేక మంది ప్రజానీకానికి ఇది ప్రత్యేకమైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శని దోషాలను తొలగించేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించనున్నారు. ప్రకాశం బ్యారేజ్ సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనైశ్వర స్వామి శ్రీ కోదినామ సంవత్సర పాల్గొన మహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రహేణిక దీక్ష పూర్వకములు శాంతి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శనైశ్వర స్వామి వారు రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషములు ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పూజలను నిర్వహిస్తున్నామన్నారు. దోషాల నివారణకు ఆలయంలో 31 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూజలు చేయించుకోదలిచిన వారు ఆలయంలో సంప్రదించాలని లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నీలాంజనసమాభాసం రవిపుత్రంజమాకృతం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి హోమములు, తైలాభిషేకం, శాంతి వారాభిషేకములు, శాంతి కళ్యాణం ఇత్యాది శాంతి క్రతువులు జరుగుతున్నాయి. స్వామివారు మీనరాశిలోకి ప్రవేశించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి 5 సంవత్సరముల శని జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతుంది. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల శని జరుగుతుంది. సింహరాశి వారికి 2.5 సంవత్సరాలు, అలాగే ధనుస్సు రాశి వారికి
2.5 సంవత్సరాల యొక్క శని యొక్క సంచారం జరుగుతుంది. కావున భక్తులు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని జరిగేటువంటి భక్తులు స్వామివారికి ఒక్క నిమిషం ఆగండి. సోమవారం కళ్యాణం. శనేశ్వరాయ నమః. శ్రీ స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే ఈ క్రతువులో 3 రోజులు అనగా ఈరోజు శనివారము, రేపు సోమవారం వరకు స్వామివారికి విశేష పూజలు, హోమాలు, క్రతువులు, కళ్యాణము ఇత్యాది పూర్ణాహుతి కార్యక్రమంతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు భక్తులు కాగలగరని మేము కోరుతున్నాం. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యములను దేవస్థానం వారు ఏర్పాటు చేయటమైంది. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. నియోజకవర్గంలో అధికారికంగా ఉన్న ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. గతంలో కన్నా ఇక్కడ పరిస్థితులు మెరుగుపరచడానికి అన్ని విధాల ప్రణాళిక వేస్తున్నామని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు. సర్వ మానవాళి కోసం పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటూ మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు కూడా చెప్పారు, నాది మానవత్వం అనేటువంటి కులం, నాకు అన్ని కులాలు మతాలు సమానంగా చూసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలు అభ్యున్నతి చెందాలని, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారికి అల్లా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది పవిత్ర మాసం రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా ఘోరాధిఘోరంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఉన్న అనేక పరిధుల మూలాన డెఫినెట్గా స్లోగా అవుతున్నాయి, కానీ విద్య, వైద్యం, ఉపాధి వాటిల్లో గట్టిగా మా ఆఫీస్ నుంచి పనిచేస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ
మళ్ళీ రంజాన్ వచ్చేటప్పటికి మీ జీవన ప్రమాణాలు ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా పనిచేస్తానని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కాదని ఒక జాతీయ పార్టీ అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న కార్యాలయం నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆనందంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఒక జాతీయ పార్టీ అని కేంద్రంలోని పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీపై ఆధారపడిన సందర్భాలు కొక్కోలని చెప్పారు. మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పార్టీని రానున్న కాలంలో నడిపించగలిగే వ్యక్తి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీలో ఆ చరిష్మా కలిగిన వ్యక్తి నారా లోకేష్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో మరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే అందరి సమక్షంలో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 2019లో పార్టీ ఓడిపోగానే ఈ రాక్షస పాలనని తట్టుకోలేక చాలామంది పార్టీకి దూరంగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నలుగురు 4 దిక్కుల తూర్పు పడమర ఉత్తర దక్షిణ మార్గాల్లో పయనించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగానే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఎందుకు జాతీయ పార్టీ అన్నానంటే పైన ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నడుపుతున్న సందర్భాలు అనేక సార్లు ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అనుకుంటే అది వారి తెలివి తక్కువతనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఇవన్నీ కాకుండా 2082వ సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికి పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అయితే ఆ పండక్కి కూడా రెడీగా ఉన్నాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు దేవాన్ష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతోనే తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసి పార్టీని నాయకత్వాన్ని నడపగలిగాడు. కాబట్టి ఇది వారసత్వ పార్టీ అనుకుంటే అది కరెక్ట్ కాదు. చరిష్మా గల నాయకుడు పార్టీని నడపడానికి ఉండాలి. ఆ చరిష్మా నారావారి కుటుంబంలో ఉంది, ఆ జీన్స్ నారావారి కుటుంబంలో ఉన్నాయి. కాబట్టి 2082వ సంవత్సరంలో మాత్రం 100 రోజుల పండుగ దేవాన్ష్ నాయకత్వంలోనే ఉంటుంది. ఇదేవి సి ఛానల్ ప్రేక్షకులకు మరియు వి లోకల్ ఛానల్ ప్రేక్షకులకు ఉగాది అలాగే రంజాన్ శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకమైన పండుగ ఉగాది. సంక్రాంతి ఎలాగో ఉగాది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. అలాగే రంజాన్ ముస్లిం సోదరులకి ఒక పవిత్రమైనటువంటి మాసం. ఈ రెండు పక్కపక్కన 31 రావడం హిందూ ముస్లిం ఐక్యతకు ఒక నిదర్శనం. కాబట్టి వి లోకల్ ఛానల్ అలాగే సి ఛానల్ ప్రేక్షకులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు.
62వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ అధ్యక్షుడు పైడి శ్రీను పార్టీ పథకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవ కృషిని ఎన్నటికీ మరవలేనిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాష్ నగర్ సెంటర్లో 62వ డివిజన్ టీడీపీ కమిటీ తరఫున పార్టీ కార్యాలయం ముందు 43వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మరి ఒక పండగ కార్యక్రమం లాగా కేక్ కట్ చేసుకొని జెండా ఎగరేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కానీ మా ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ కానీ సెక్రటరీ కానీ అందరూ పాల్గొని పండగ వాతావరణంలాగా శుభ్రం చేసుకున్నందుకు మరి ఒక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మా పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకులతో కలిపి కమిటీ అందరి ఆధ్వర్యంలో మరి బోండా ఉమేశ్వరరావు గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మరి ఈ రోజున 43 ఏళ్ళు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ విధంగా జరుపుకుంటూ ఒక కుటుంబంలో అక్కడికి చేరి పండగ వాతావరణంలో మేము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతానికి కష్టపడతామని మా ఈ డివిజన్ కమిటీ తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున మేము వాగ్దానం చేస్తున్నాం. తారక రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ అని స్థాపించారో అప్పటి నుండి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలోకి అడుగు పెడతాం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పార్టీ ద్వారా ఎంతమంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించారో ఎంతమందిని ఆదుకున్నారో పేద ప్రజలందరికీ కూడా రాజకీయాలు అంటే ఏంటో తెలిపేలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనడానికి అతిశయోక్తి లేదు. భారతదేశంలోనే అతి ఎక్కువ మంది సభ్యులున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గుర్తింపు పొందింది. అటువంటి మహత్తరమైన పార్టీని తెలుగు ప్రజలందరికీ అందించిన నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ అదేవిధంగా ఆయన పెట్టిన ఈ బృహత్తరమైన ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మా సారథి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయనతో కలిసి నడుస్తున్న నారా లోకేష్ గారికి అదేవిధంగా చూసుకుంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని పునాదులు అతి బలంగా బీసెంట్ రోడ్లో ఆకాశ్ షాప్ యాజమాన్లకు మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాల సూచించారు. బీసెంట్ రోడ్ కొంతమంది చేతుల్లో కబంధ హస్తంగా మారిందని తెలిపారు. షాపు యాజమాన్ల పట్ల ఆకర్షగా ప్రవర్తించడంతో పాటు దాడులకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కాశీ మజిలీ కథలు చెబుతూ ఆకర్షించి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. ఆకాష్తో పాటు వ్యాపారులకు ₹1.5 కోటి ముద్ర రుణాలు ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అనేది ఏ రోజు చూడలేదండి. మేము ఇప్పుడు షాపులు తీసేయమని ఎవరు కూడా చెప్పట్లేదండి. మీ షాపులు ఉన్నాయి అలానే వ్యాపారం చేసుకోమన్నారు కానీ కొంతమందికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ఉపాధి కల్పించారు. దాని గురించి అది బతకమని చెప్పారు కానీ తీసేయమని ఏ రోజు చెప్పలేదు, ఏ అధికారి చెప్పలేదు, ఏ పొలిటికల్ లీడర్ కూడా ఎవరు కూడా చెప్పలేదండి. బతకమని చెప్తే ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా ఈ రౌడీజం బాగా పెరిగిపోయిందండి. బీసెంట్లో పెరిగిపోయిన దగ్గర నుంచి ఈ మొత్తం మీరు ఏదైనా కానీ తీసేస్తారని పుకారు చేస్తున్నారు. అంతగా మించి ఏమీ లేదండి. ఎవరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోమని చెప్తున్నారు కానీ ఎవరు తీసేయమని మాత్రం ఎవరు చెప్పలేదండి. ఈ మాటలు మీరు ఎవరి మాటలు నమ్మొద్దండి. మీరు నమ్మి మీరు మోసపోతారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మారనుకోండి మీరే ఇబ్బంది పడతారు. అందుకని ఎవరు మన కొట్లు ఎవరు తీసేయమని చెప్పలేదు, ఎవరు మనం వెళ్ళిపోమని చెప్పట్లేదు. మీ వ్యాపారం మీరు జాగ్రత్త చేసుకోండి. మీ జోలు మాత్రం ఎవరు రారండి, ఎవరు తీపిచ్చరు. భారతదేశంలో ఒక మంచి పేరున్నటువంటి ప్రాంతం విజయవాడ. ఎవరు వచ్చినా సరే బీసెంట్ రోడ్ని ఒకసారి సందర్శించి వాళ్ళకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. బీసెంట్ రోడ్డు 1983లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించింది. అప్పటి నుంచి కూడా బీసెంట్ రోడ్లో తెలుగుదేశం పార్టీయే బీసెంట్ రోడ్లో
హాకర్స్ని పెట్టింది. తెలుగుదేశం పార్టీయే హాకర్స్ పుట్టారంటే తెలుగుదేశం పార్టీలో నుంచే హాకర్స్ పుట్టారు బీసెంట్ రోడ్లో. అలాంటి బీసెంట్ రోడ్లో మరి కొంతమంది అంటే ప్రధానంగా 2-3 పార్టీలకు చెందిన వాళ్ళు బీసెంట్ రోడ్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని మరి ఈరోజు బీసెంట్ రోడ్లో శాసించే స్థాయికి వచ్చారు. షాపు యజమానుల పైన కొంతమంది హాకర్స్ దాడులు చేస్తున్నారు. షాపు యజమానులు పాపం భయభ్రాంతులతో అరచేతిలో గుండెని పెట్టుకొని జీవిస్తున్నారు. మరి బీసెంట్ రోడ్లో మనం చూస్తే కనుక గత 20 రోజుల నుంచి మరి కాశీ మజిలీ కథలు చెప్పి ఒక నాయకుడు కాశీ మజిలీ కథలు చెప్పి బీసెంట్ రోడ్లో హాకర్స్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆ నాయకుడు కాశీ మజిలీ కథలు చెప్పి స్టే తెస్తానని చెప్పి లక్షల్లో వసూలు చేసి మరి హాకర్స్కి తీరని నష్టం చేశాడు. అలాగే చిన్న చిన్న సమస్యలకి అక్కడ వాలిపోయి వాళ్ళ దగ్గర చిల్లర దండుకునే పరిస్థితి. మరి ఆ నాయకుడు ఈరోజు బీసెంట్ రోడ్డు మీద అతని జీవనం గడుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా, నేను కార్పొరేటర్గా అలహాబాద్ బ్యాంకు నుంచి బీసెంట్ రోడ్ హాకర్స్కి 1,50,00,000 రూపాయలు ముద్రాలో ఇప్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, బోండా ఉమా గారిది, మాది. హాకర్స్ అంటే చిత్తశుద్ధితో ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం. హాకర్స్ అభివృద్ధి చెందేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. హాకర్స్కి లోన్లు రుణాలు ఇప్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నాయకులు. ఈరోజు బీసెంట్ మద్రానగర్, గద్దె వెంకట్రామయ్య నగర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమయ్య ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు మజ్జిగ పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మరి గుర్తింపు రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ప్రపంచంలో గుర్తింపు రావడం జరిగింది. అలాగే మరి 2 రూపాయల కిలో బియ్యం, ఆడపిల్లలకి ఆస్తి హక్కు, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మరి ఎన్టీఆర్ గారు మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారు. అట్టడుగు వర్గాలందరికీ కూడా పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా మరి వాళ్ళందరూ ఆయనకి రుణపడి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూ ఈరోజు ఈ మన అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మన స్టేట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరి ఆయనకు అండగా నిలబడి స్టేట్ అభివృద్ధి పొంది భావితరాలు మన తర్వాత మన పిల్లలు మన మనవలు కూడా ఎంతో అభివృద్ధి చెందేలాగా మనమందరం కూడా ఆయనకి కృషి చేయాలి, వెనకాల సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టీడీపీ స్థాపనతో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత లభించిందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు అదానీ సేకి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్. ఆకాష్ షాప్ యాజమాన్లకు మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయండి. ప్రభుత్వాన్ని కోరిన టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాల. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా
సందర్భంగా శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. శని దోషాలను తొలగించేందుకు సోమవారం వరకు నిర్వహించనున్న పూజలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.